ఒక ఛాంపియన్. మరియు నేను కోరుకుంటున్నాను, ప్రతి నిమిషము ప్రతి సమయము మీ జీవితం కాలం అంతా మీరు గుర్తుంచుకుంటూ ఉండండి ఈ మాటనే, నేను ఒక ఛాంపియన్ అని. నేను ఇప్పటి వరకు సంపాదించినవన్నీ సంపాదించుకుంటాను. నేను ఇప్పటి వరకు ఎవరు చేరుకొని ఎత్తైన శిఖరాలన్నింటినీ చేరుకుంటాను. నెక్స్ట్, నేను ఇప్పటి వరకు సాధింపబడనివి సాధిస్తాను. ఓటమి అనే మాట నా మనస్సులో ఉండే శబ్ద భాండాగారాలలోనే లేదు. వీటినైతే ఇతరులు విశ్వసించలేదు, నేను వాటిని విశ్వసిస్తాను. నేను హమేషా ప్రతి సమయము కష్టపడతాను, ముందుకు వెళ్తాను, ఇంకా వెళ్తూనే ఉంటాను. నేను వెనుతిరిగి చూడను, ఎప్పటికీ చూడను. నా గౌరవాన్ని మరియు నా కుటుంబాన్ని పెంచుకుంటాను. నేను నా మస్తిష్కానికి శిక్షణ ఇచ్చాను. నా శరీరంలోని ప్రతి ఎలుగు దానిని ఆచరిస్తాయి. ఎందుకనగా నేను ఒక ఛాంపియన్, నేను ఒక ఛాంపియన్ అనాలి. నేను ఎవరైతే మీరు అనేటప్పుడు అందరి వాయిస్ ఒకేలా కావాలి, టీమ్ గా మిస్ కాకూడదు. నేను ఛాంపియన్, ఛాంపియన్, నేను ఒక ఛాంపియన్ని. నాకు ఈ మాట తెలుసు, నేను గెలవగలనని నా విరోధులు ఊహించలేరు. అయినా నేను ఎప్పుడూ పారిపోను, నేను ఎప్పుడూ ఆగిపోను. బలహీనత నాలో ఎప్పటికీ నివాసం ఉండదు. నేను నా తోటి వారిని చూస్తాను, నన్ను ఈ లోకానికి తీసుకువచ్చిన వారిని చూస్తాను, ఇంకా నేను నాతో తీసుకువచ్చిన వారిని చూస్తాను, నాకు సన్నిహితంగా ఉన్న వారిని చూస్తాను. ఇంకా నేను ఎవరి నుండి నేను నేర్చుకుంటున్నానో వారందరి నుండి ప్రేరణ పొందుతూ ఉంటాను. శక్తివంతునిగా మారుతాను మరియు ముందుకు సాగుతాను. ఎందుకనగా నేనెవరిని? ఛాంపియన్. నేను ఒక ఛాంపియన్ని. నేను ఖుషిగా ఇంటి నుండి బయటకు వస్తాను. బిజినెస్ ఫీల్డ్కి వెళ్ళి మీటింగ్లు చేస్తాను, ట్రైనింగ్లు చేస్తాను. మరి ఎవరైతే నా లక్ష్యాన్ని చేరుస్తాయో వాటినన్నిటినీ చేస్తాను. నా దగ్గర ఏమున్నా లేకున్నా, నాకు తోడుగా ఎవరున్నా లేకున్నా, నేను ముందుకు సాగుతూనే ఉంటాను. అలసిపోను, ఆగిపోను. నేను తనువును, మనసును, ధనాన్ని సమర్పించి ముందుకు వెళ్తూ ఉంటాను. నన్ను ఎవరు ఆపలేరు. ఎందుకనగా నేను ఎవరిని? ఛాంపియన్. నేను ఒక ఛాంపియన్ని. నాకు తోడు నా పరివారం ఉంది, నాకు తోడు నా తోటి వారు ఉన్నారు, నా అబ్బాయిలు ఉన్నారు, నా డౌన్లైన్ ఉన్నారు. ఎవరైతే నాకు తోడుగా సంఘర్షణ చేస్తున్నారో, త్యాగాలు చేస్తున్నారో, దుఃఖాన్ని చూస్తున్నారో, కష్టాన్ని ఎదుర్కొంటున్నారో వారిని ఎప్పుడు తక్కువ చేయను. నేను ఎప్పుడూ వారిని తరలించుకునేలా చేయను. నేను ఎప్పుడూ ఏ పనిని పూర్తి కాకుండా వదలను. నా విరోధులకి నా బలం తెలియదు. నేను కేవలం గెలవడానికే పుట్టాను. ఎందుకనగా నేను ఒక ఛాంపియన్ని. నాకు ఎవరు చెప్పరు నేను ఎవరునో మరియు నేను ఏమి చేయగలను నాకు తెలుసు. నన్ను ఎవరు ఆపలేరు. విశ్వాసం నా ప్రపంచాన్ని మారుస్తుంది. నా మీద నాకు విశ్వాసం, నా కళల మీద నాకు విశ్వాసం, నా అబ్బాయి మీద నాకు విశ్వాసం, నా కంపెనీ మీద విశ్వాసం దృఢంగా ఉన్నాయి. ఈ విశ్వాసం మీద ఆధారపడి పెద్ద పెద్ద పనులు, చమత్కారాలు ఈ ప్రపంచంలో జరిగాయి. మనిషి చంద్రమండలాన్ని అధిరోధించాడు మరియు అక్కడ నివాసం ఉండడానికి తయారీ పనులు చేసుకుంటున్నాడు. ఈ అటల విశ్వాసంతో నేను గెలుస్తాను. ఏది ఏమైనా నేను గెలుస్తాను. ఎందుకనగా ఛాంపియన్. ఓడిపోవడం, పారిపోవడం, వదిలిపోవడం, ఏడవడం, అరవడము నాకు ఈ శబ్దాలే తెలియవు. అదృష్టం, టైం బాగులేకపోవడం ఏమిటో నాకు తెలియదు. తప్పులేంటో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా, అర్థమైందల్లా గెలవడం ఒకటే నాకు చాలా బాగా తెలుసు. మరి ఎప్పుడు వదిలివేయకూడదు, మధ్యలో మానివేయకూడదు. పరిస్థితులు ఎంత బాగులేకపోయినా, జోబిలో డబ్బు లేకపోయినా, ఏ సాధనలు లేకపోయినా, నా మనస్సు, నా బుద్ధి కేవలం గెలవడానికే అర్పితం. ఏది ఏమైనా ఇక నేను గెలుస్తాను. ఎందుకనగా నేను ఒక ఛాంపియన్ని. ఈ రోజు నా బెస్ట్ ఇస్తాను, నా పనిని బెస్ట్ గా చేస్తాను మరియు గెలుస్తాను. రేపు కాదు, వచ్చే వారం కాదు, వచ్చే నెల కాదు, కేవలం ఇప్పుడే, ఈ సమయమే నేను గెలుస్తాను. ఎందుకనగా నేను ఒక ఛాంపియన్ని. ప్రజలు నన్ను గుర్తుంచుకుంటారు, కేవలం నన్ను గుర్తుంచుకుంటుంది.
టైం ఎప్పుడో వస్తుందో అది అనేది ఎలాంటి చింత నాకు లేదు. నాకు ఎవరి సానుభూతి వద్దు, నాకు ఎవరి దయ వద్దు. నన్ను నేను నిరూపించుకుంటాను. నా విజయగాథని నేనే స్వయంగా రాస్తాను. నాకు ఎవరు చెప్పరు. నేను ఏమి చేయగలను నాకు తెలుసు. నేను గెలవడానికే పుట్టాను. నేను ఒక యోధుడను. నేను 100% ప్రయాసిస్తాను. నేను శత విధాల ప్రయాసించలే ఇంటికి తిరిగి వెళ్ళను. ఇక నేను గెలుస్తాను. ఎందుకంటే నేను ఎవరిని? చాంపియన్ 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 చాంపియన్